నాలో శాంత స్వభావం. అశాంతితో ఉన్న మనుషులకు శాంతి చేసే స్వభావ లక్షణం పొందేరు. ఎందరు వేల మంది వాళ్ళ అశాంతితో ఉన్న వాళ్ళు కుటుంబంలో ఎంతో దుఃఖ బాధలు ఉన్న వాళ్ళని వాళ్ళ బాబా శాంతి మాత్రం ప్రయోగించింది. శాంతిని మనం హృదయాన్ని ప్రసాదించింది, మనశ్శాంతి. ఒకసారి వరంగల్ కరీంనగర్కి వెళ్ళి ఒక ఆయన ఇంజనీర్, రిటైర్డ్ ఇంజనీర్, కోట్లు ఉన్నాయన్న ఇంట్లోకి వచ్చింది శాంతి కోసం. బాబా పేరేమి, బాబా నా కొడుకులు అమెరికాలో ఉన్నారు, నాకు 2 బిల్డింగ్లు ఉన్నాయి బాబా, నాకేం తక్కువలేదు, కోట్లు ఉంది, కొడుకులు సంపాదిస్తున్నారు, నాకు కూడా అంతా ఉంది బాబా, కానీ అన్నీ ఉన్నాయి బాబా, కానీ మనశ్శాంతి లేదు బాబా. అందుకనే బాబా మీ పేరు వచ్చిన మీ దగ్గరికి, మీ దర్శనం చేసుకుంటే మీ దగ్గరికి వస్తే మనశ్శాంతి దొరుకుతుందని బాబా బాబాకు మొరబెట్టుకున్నాను. బాబా నవ్వుడు, ఎందుకు అన్నీ ఉన్నాయి కదా నీకు, ఎందుకు శాంతి లేదు? డబ్బు ఉంది, కొడుకులు మంచిగా ఉన్నారు, జాబ్స్ మంచిగా ఉన్నాయి, కోట్ల సంపద ఉంది, నువ్వు రిటైర్డ్ ఉద్యోగివి, నీకెందుకు శాంతి లేదు? అన్నీ ఉన్నాయి కదా, నా దగ్గర రావాల్సింది ఏముంది? నేను యోగిని, నా దగ్గర ఏముంది? నా దగ్గర ఉన్న సంపద ఉందా? ఏమీ లేదు కదా, నువ్వు నా దగ్గరికి వచ్చినావు, నేనే ఇస్తాను. లేదు బాబా, అనకండి బాబా, మీ దగ్గర మనశ్శాంతి ఉంది, మీరు యోగేశ్వరి బాబా, నేను అశాంతితో ఉన్నా, నాకు శాంతిని ప్రసాదించి మాట్లాడినాక ఈ ఎడదాన్ని బిడ్డలకు ఎట్లా ఇస్తాడు శరణం పొందిన వాళ్ళకి శాంతి. కొండలు చెప్పకుండా ఇళ్ళ మీద అల్లలకు షికాయలు కొండలు ఒకరి మీద ఒకరిని చెప్పి ఏం చేస్తారు? కొట్లాడాలి. అది మంచిది కాదు. కానీ కొందరికి అలా చేసుకునే వాళ్ళకి కడుపు సంతోషం అవుతుంది కదా, అలాగ అదే పని ఉంటుంది.